ఇప్పుడు ఆయనకు ఎక్కడ ఉన్నది ఏ అపార్ట్మెంట్ అనేది పక్కన పెడితే, ఇక్కడ ఏందంటే ఈ మూసీ రివర్ పైన గండిపేట రిజర్వాయర్ కట్టినారు. దానిలో గేట్లు వేసినప్పుడు ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు అవి పోవడానికి వీలుగా ఉన్న ఇది దీన్ని రిజర్వ్ సర్ప్లస్ అంటారు, సర్ప్లస్ కోర్స్ అంటారు. అది దానికి నదికి లేకికి దాని సహజత్వం అది కోల్పోయింది. అప్పుడు ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ దీనికి వర్తించదు. ఆర్డీఓ గారు అంటున్నారు బఫర్ జోన్ లో ఉంది. ఇది బఫర్ జోన్ అనే దానికి ఇది వర్తించదు. ఇరిగేషన్ వాళ్ళు సెంటర్ ఆఫ్ ది బ్యాంక్స్ అని చెప్పేసి ఒక గుర్తు పెట్టాలి. అట్లాంటి గుర్తులు గౌండీపేట నుంచి గౌరవల్లి వరకు ఎక్కడ పెట్టిన దాఖలాలు లేనే లేవు. అంటే ఏంది, ఇది రివర్ కానీ ఫుల్ ట్యాంక్ కానీ బఫర్ జోన్ కానీ ఆ పరిధిలోకి రానే రాదు. అవన్నీ విషయాలు మాట్లాడకుండా ఒకవేళ మీ ప్రాజెక్టులో అంత పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నది ఉంటే మీరు సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి ఎందుకు ఎగ్జామ్షన్ తీసుకున్నారు? మీరు